భారత పార్లమెంటుకి ఆంధ్రప్రదేశ్ శాసనసభకి కూడా ఎన్నికలు ఒక్కొక్క 2 నెలల్లో జరుగుతున్నటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ వైసీపీకి సంబంధించినటువంటి ప్రముఖ నాయకుడు గడిచినటువంటి కాలంలో ఒంగోలు పార్లమెంటు సభ్యుడిగా పనిచేసినటువంటి అపారమైనటువంటి అనుభవం ఉన్న వ్యక్తి, అదే రకంగా తిరుమల తిరుపతి దేవస్థానానికి 2 సార్లు చైర్మన్గా చేసినటువంటి సుబ్బారెడ్డి గారు ఒక ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం అనేటటువంటిది తప్పనిసరిగా ఇవన్నీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రజలని, అదే రకంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల్ని కూడా ఒకంత ఆశ్చర్యచకితుల్ని చేసింది అంటల్లో ఎక్కడా కూడా ఆశ్చర్యం లేదు. ఏమిటి వారు చేసినటువంటి వ్యాఖ్య అంటే, 2024 జూన్తో హైదరాబాదు ఉమ్మడి రాష్ట్ర రాజధానిగా, అంటే 2 రాష్ట్రాలకి సంబంధించినటువంటి ఉమ్మడి రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ రేపు జూన్తో 10 సంవత్సరాలు కంప్లీట్ కావస్తున్నటువంటి సందర్భంలో మరికొంతకాలం హైదరాబాద్ని ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేయమని చెప్పి కోరటం అనేటటువంటిది సుబ్బారెడ్డి గారు ఈ మధ్య చేశారు. ఇది ప్రత్యక్షంగా కేంద్ర ప్రభుత్వానికి చేసినటువంటి విజ్ఞప్తిగానే మనం భావించాలి. సో ఈ తరుణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని లేదు అని విమర్శలు వస్తున్నటువంటి సందర్భంలో అమరావతియే రాజధాని అని కేంద్ర ప్రభుత్వం అనేక సార్లు ఈవెన్ పార్లమెంటులో కూడా చెప్పినటువంటి సందర్భంలో 3 రాజధానుల అంశం అనేటటువంటిది సుప్రీంకోర్టులో ఇప్పటికీ కూడా పెండింగ్ ఉన్నటువంటి సందర్భంలో అత్యవసరంగా ఆ కేసును విచారించమని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అడిగిన తర్వాత కూడా దానికంత అత్యవసర ప్రాధాన్యత లేదు కాబట్టి మామూలు పద్ధతుల్లోనే వాటిని విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పటం, అదే రకంగా గడిచినటువంటి దాదాపుగా 5 సంవత్సరాల కాలం నుంచి అనేక మంది రైతులు ఎవరైతే అమరావతి కోసం భూములు ఇచ్చారో వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ మిగతా ప్రతిపక్షాల యొక్క సపోర్టుతో వారు చేస్తున్నటువంటి ఆందోళనలు, ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్య తప్పనిసరిగా ఒక రకమైనటువంటి ప్రాముఖ్యతని సంతరించుకుంటుందంటల్లో ఎక్కడ కూడా ఆశ్చర్యం లేదు. అయితే ప్రస్తుతం నీటి తగాదాలు చాలా తీవ్ర స్థాయిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఈవెన్ తెలంగాణ రాష్ట్ర శాసనసభలో రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారి మధ్య కేసీఆర్ గారి మధ్య 2 కూడా తెలంగాణ రాష్ట్రం నుంచి నీటిని పోతిరెడ్డిపాటికి తరలించుకొని పోవటంలో వీరిద్దరి మధ్య ఒక రకమైనటువంటి అండర్స్టాండింగ్ అవగాహన ఉంది అని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ప్రపోజల్స్ అనేటటువంటిది ఇది రాష్ట్ర ప్రభుత్వంలో మరింత ఆవేశాన్ని తీసుకొచ్చేటటువంటి ప్రపోజల్గానే మనం భావించాల్సి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వాటిని యాక్సెప్ట్ చేయదు. ఇప్పటికే వైసీపీ ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి మధ్యలో నివురుగప్పినటువంటి నిప్పులా ఉండేటటువంటి భేదాభిప్రాయాలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నాయి. సో కేసీఆర్ గారు నల్గొండలో నీటి విషయాలకు సంబంధించి వారు ఒక బహిరంగ సభని అడ్రస్ చేస్తున్నారు. దానిలో వారు ఏ రకమైనటువంటి కామెంట్స్ చేస్తారనేది చూడాల్సినటువంటి అంశం. అదే రకంగా ఇనీషియల్గా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి సందర్భంలో కేసీఆర్ గారు ఒక అనుభవజ్ఞుడైనటువంటి ఒక సీనియర్ నాయకుడిగా, సీనియర్ ముఖ్యమంత్రిగా ఒక అడుగు ముందుకు వేసి జగన్మోహన్ రెడ్డి గారిని చర్చలకు ఆహ్వానించారు. ఏదో ఒక న్యాయస్థానానికో లేదా పార్లమెంటుకో లేదా కేంద్ర ప్రభుత్వానికో నీటికి సంబంధించినటువంటి తగాదాలని రిఫర్ చేసే బదులు మనమిద్దరం కూర్చుని ఏదైనా ఒక రకమైనటువంటి పరిష్కారాన్ని, ఆమోదకరమైనటువంటి ఒక అవగాహనని మనం ఏర్పరచుకోవచ్చు కదా అని వారు చేసినటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అది ప్రతిపక్షాల యొక్క ఆరోపణలతో ఫెయిల్ అయింది. సో చాలా మంచి స్వభావం, మంచి అవగాహనతో ముందుకు వెళ్తారు అనుకునేటటువంటి ఆ కార్యక్రమం కాస్త తర్వాత వెనక్కిపోయింది. మళ్ళీ యథాతథంగా కోర్టులలో కేసులు వేసుకున్నారు ఇరుపక్షాల మీద. ఇవాళ ప్రస్తుతం కేఆర్ఎంబీకి ఏదైతే కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు ఏదైతే ఉందో దానికి కింద ఉండేటటువంటి ఏ ప్రాజెక్ట్ అయినా సరే ఇది మా రాష్ట్రంలో మాత్రమే, మా అధీనంలో మాత్రమే ఉంటుందనేటటువంటి తెలంగాణ అసెంబ్లీ యొక్క రిజల్యూషన్ ఏదైతే ఉందో అది కొద్దిగా ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి భేదాభిప్రాయాలను మరింతగా పెంచిందంటలో ఎక్కడా కూడా వేరే రకమైనటువంటి ఆలోచనకి తార్కాణ వేరే ఆలోచన లేదు. అటువంటి నేపథ్యంలో హైదరాబాద్ని మరొక 5 సంవత్సరాలు మరొక 10 సంవత్సరాల కాలం పాటు ఉమ్మడి రాజధానిగా కంటిన్యూ చేయమని అడగటం అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రయోజనాలకి ఏ రకంగానూ పరిరక్షించేది కాదు అనేటటువంటిది తప్పనిసరిగా మనం మాట్లాడుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి అభిప్రాయం ప్రకారం
ఉత్తరాంధ్రలో కనుక విశాఖపట్నం రాజధాని కనుక అయితే అక్కడ ఉండేటటువంటి ఆ ప్రాంత ప్రజల యొక్క ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు పరిరక్షించబడతాయి. అదే రకంగా ఆర్థికంగా వారి ఎదుగుదలకి తోడ్పాటు అవుతుందనేటటువంటి వారి ఆలోచన తప్పనిసరిగా దాన్ని ఆహ్వానించాల్సినటువంటి ఆలోచనేది. ఎక్కడో హైదరాబాద్ రాష్ట్రంలో ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పుడు, రెండు రాష్ట్రాలు విడిపోయినప్పుడు హైదరాబాద్ గురించి అనేక ఆర్గ్యుమెంట్స్ జరిగినటువంటి నేపథ్యంలో మళ్ళీ అమరావతిని కేంద్రంగా లక్షల కోట్ల రూపాయల పెట్టుబడితో దాన్ని కనుక అభివృద్ధి చేస్తే మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల యొక్క మనసుల్లో మరిన్ని భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉందనేటటువంటి వారి వాదన, దానిలో ఒక ఆర్గ్యుమెంట్స్లో పాయింట్స్ ఉండొచ్చు. అదే రకంగా ఇటు రాయలసీమకి ఇటు ఉత్తరాంధ్రకు కూడా ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనం కల్పించాలి అని అంటే రాయలసీమలో న్యాయ రాజధాని, అమరావతిలో లెజిస్లేటివ్ రాజధాని, అదే రకంగా విశాఖపట్నంలో పరిపాలనా రాజధాని అనేటటువంటి అంశాలు మొత్తం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరినీ కన్విన్స్ చేయకపోయినా కూడా ఒక ఆర్థికపరమైనటువంటి అంశాలు చూసేటటువంటి వ్యక్తులుగా మనం అందరం కూడా దాన్ని హర్షించాల్సిందే. కానీ దాన్ని ప్రతిపక్ష పార్టీలు అంగీకరించట్లేదు. అదే రకంగా అక్కడున్నటువంటి రైతులు ఎవరైతే 33,000 ఎకరాలని రాజధాని కోసం ఇచ్చారో దానివల్ల కొంత ప్రయోజనం పొందేటటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని ససేమిరా అంగీకరించట్లేదు. సో ఈ నేపథ్యంలో సుబ్బారెడ్డి గారు ఏ రకమైనటువంటి ఇంటెన్షన్తో వారు చేసినా కూడా అది ఆమోదయోగ్యమయ్యేటటువంటి ఆలోచన కానీ లేదా ఇంప్లిమెంట్ చేయగలిగినటువంటి ఆలోచన కానీ కాదు అనేటటువంటిది మనం ఖచ్చితంగా చెప్పాల్సి వస్తుంది. అంతకంటే మించి సుప్రీంకోర్టుని ఎట్లాగో ఎన్నికల దగ్గరకు వచ్చినాయి. సో ఈ ఎన్నికల వచ్చినటువంటి నేపథ్యంలో ఈ 2 నెలల్లో సుప్రీంకోర్టు ద్వారా వీళ్ళు తీసుకొచ్చే పరిష్కార మార్గం ఏమీ లేకపోయినా ఎన్నికలలో కొత్తగా ఎన్నికయ్యేటటువంటి ప్రభుత్వం తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని మీద కాన్సన్ట్రేట్ చేయాల్సి వస్తుంది. సో ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి తరుణంలో ఇటువంటి వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ద్వారా ఇది ఆంధ్ర రాష్ట్ర ప్రయోజనాలు కానీ తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కానీ కాపాడే విధంగా లేదు అనేటటువంటిది తప్పనిసరిగా అందరూ కూడా ఆలోచించాల్సిన విషయమే. మొన్ననే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ కార్యక్రమాలు జరుగుతున్నటువంటి సందర్భంలో బడ్జెట్కి సమాధానంగా బడ్జెట్ని సమర్థిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడినప్పుడు తమిళనాడు రాష్ట్రానికి చెన్నై అనేటటువంటి రాష్ట్ర రాజధాని, అదే రకంగా కర్ణాటక రాష్ట్రానికి బెంగళూరు, హైదరాబాద్ అనేటటువంటి నగరం తెలంగాణ రాష్ట్రానికి, ఇవన్నీ కూడా పవర్ హౌస్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేసేటటువంటిది గాను అదే రకంగా ఎకనామికల్ యాక్టివిటీ జనరేట్ చేసేటటువంటి ఒక మహానగరాలుగా ఏవైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ పవర్ హౌస్లుగా అభివృద్ధి చెందినటువంటి నేపథ్యంలో విశాఖపట్నం కూడా ఒక పవర్ హౌస్లా వెళ్ళాలి అనేటటువంటి నా ఆలోచనని అందరూ సమర్థించాలనేటటువంటి ఒక విజ్ఞప్తిని చేశారు. తప్పనిసరిగా ఇటువంటి ప్రపోజల్స్ చేయటం మాని ఆ పవర్ హౌస్గా విశాఖపట్నాన్ని డెవలప్ చేసేటటువంటి కార్యక్రమం మీద వైసీపీ తప్పనిసరిగా దృష్టి పెట్టాలి. దానివల్ల ఉత్తరాంధ్రలో ఉండేటటువంటి వలసల్ని నివారించవచ్చు. అదే రకంగా విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో ఉండేటటువంటి అణగారిన బడుగు వర్గాలందరికీ కూడా ఆర్థికపరమైనటువంటి ప్రయోజనాలు వ్యాపార రీత్యా, ఉద్యోగాల రీత్యా కల్పించేటటువంటి ఒక మహత్తరమైనటువంటి అవకాశం కలుగుతుంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేటటువంటి ఈ పవర్ హౌస్ ప్రపోజల్ మీద దృష్టి పెడితే ఆంధ్ర రాష్ట్రానికి చాలా మంచిదని మా అభిప్రాయం. ఏమైనప్పటికీ కూడా ఉద్దేశం ఏమైనా సుబ్బారెడ్డి గారు చేసినటువంటి ఈ రకమైనటువంటి ఆలోచన, ఈ రకమైన ప్రపోజల్ ఏదైతే ఉందో తప్పనిసరిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేపు పొద్దున్న వాటి మీద రియాక్ట్ అవ్వచ్చు. అంచేత వీటన్నిటినీ పక్కన పెట్టి వారికి సంబంధించినటువంటి ప్రాంతంలో రాజధానికి సంబంధించినటువంటి నిధులన్నీ సమీకరించి ఒక మంచి రాజధాని ఏర్పరచుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాబోయేటటువంటి రోజుల్లో ఆర్థికంగా మరింతగా ఎదిగితే ఆ రాష్ట్ర ప్రజల యొక్క ప్రయోజనాలను కాపాడేటటువంటి ప్రభుత్వంగా వైసీపీ పార్టీ ఉంటుందంటల్లో ఎక్కడా కూడా అతిశయోక్తి లేదు.